కంప్లీట్ ఈ ప్యాకేజ్ రన్ చేయాలి అంటే ఆ ప్యాకేజ్ పైన రైట్ క్లిక్ చేసి ఇక్కడ రన్ అనే ఆప్షన్ వస్తుంది. సో మనం రన్ చేయొచ్చు. రన్ చేసామంటే మనకు కంప్లీట్ ఇక్కడ చూడండి టెస్ట్ కేసెస్ అంటే టెస్ట్ కేస్ కంప్లీట్ ప్యాకేజ్ ఉంది కదా, ఎంత రన్ అయిపోతుంది అనమాట కంప్లీట్ గా. అంటే 2 లాగిన్ అండ్ రిజిస్టర్ 2 క్లాసెస్ ఉన్నాయి కదా. యా 2 క్లాసెస్ మొత్తం ఒక లాగిన్ క్లాస్ నుంచి ఒక 5 టెస్ట్ కేసెస్, రిజిస్టర్ నుంచి 5 టెస్ట్ కేసెస్. సో నాకు ఏ టెస్ట్ కేసెస్ కావాలి అవి ఇంక్లూడ్ చేసుకోవాలి, ఎక్స్క్లూడ్ చేసుకోవాలి అంటే టెస్ట్-ng XML. ఓకే, సో టెస్ట్-ng XML దాన్ని మనం క్రియేట్ అయితే చేస్తాం. ఓకే, సో టెస్ట్-ng XML ఇదైతే క్రియేట్ చేస్తాం. ఓకే, జస్ట్ వెయిట్, ఇట్ ఇస్ రన్నింగ్. ఇక్కడ మనకు సో ఇక్కడ చూడండి, మనం రైట్ క్లిక్ చేస్తే క్రియేట్ XML అని రావాలి. టెస్ట్-ng XML ఇక్కడ నాకు రాలేదు. సో బికాజ్ ఎందుకు అంటే దానికి కూడా మనం ప్లగిన్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేస్తేనే మనకు అనేది వస్తుంది. ఓకే, సో ఎలా అంటే ఇక్కడ సెట్టింగ్స్ కి వెళ్ళేసి, ఓకే సెట్టింగ్స్ కి వెళ్ళేసి అశ్విని స్క్రీన్ స్టక్ అయింది అనుకుంటాను, నాకు కనిపించట్లా. అగైన్ రీస్టార్ట్ చేస్తాను. ఈ సిస్టమ్తో వచ్చిన తలనొప్పి. నా ఓల్డ్ సిస్టమ్ తెచ్చి రీబూట్ చేయాలి. రీబూట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఈ కంప్లీట్ ప్యాకేజ్ రన్ చేయాలంటే రైట్ క్లిక్, ఇక్కడ మనం రన్ టెస్ట్ అని ఇస్తే ఇక్కడ రన్ టెస్టర్స్ ఇన్ ఈ టెస్ట్ కేస్ ప్యాకేజ్ అనేది రన్ అయిపోతుంది అనమాట. సో నాకు అలా కాకుండా ఇండివిజువల్ గా అంటే లాగిన్ లోనే ఒక 2-3 టెస్ట్ కేసెస్, రిజిస్టర్ లో ఒక 2-3 టెస్ట్ కేసెస్ అనేది రన్ చేయాలి. ఓకే, సో రన్ చేయాలి. సో అలా నేను రన్ చేయాలి అంటే దెన్ వాట్ ఐ విల్ డూ. ఓకే, అలా రన్ చేయాలి అంటే నాకు రైట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ క్రియేట్ టెస్ట్-ng అని రావాలి, మీన్స్ క్రియేట్ XML అని రావాలి. సో ఇక్కడైతే నాకు లేదు. ఎందుకు అంటే నాకు దానికి డిపెండెన్సీ యాడ్ చేయాలి. టెస్ట్-ng తో పాటు రాదు మనకు. ఎక్లిప్స్ లో అయితే టెస్ట్-ng తో పాటు వచ్చేస్తుంది అనమాట క్రియేట్ XML చేయడం. బట్ ఇప్పుడు దీనికైతే నాట్ పాసిబుల్. ఓకే, అలా చేయాలి అంటే ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళాలి. సెట్టింగ్స్, ప్లగిన్, ఇక్కడ ప్లగిన్ అయితే యాడ్ చేయాలి. సో టెస్ట్-ng సెర్చ్ చేశారు అంటే మనకు రిలేటెడ్ ఇవైతే వస్తుంది. ఇక్కడ చూడండి, టెస్ట్-ng క్రియేట్ ఇది మనకు సెలెక్ట్ అవ్వాలి. ఇది ఎనేబుల్ అవ్వాలి మనకు. ఇది ఎనేబుల్ అయితేనే వర్క్ అవుతుంది అనమాట. సో లేదు అది ఇన్స్టాల్ లేదంటే ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేస్తే అప్పుడు మనకు ఇన్స్టాల్ అయితే డిపెండెన్సీ అవసరం లేదు, జస్ట్ ప్లగిన్ ఒకటే యాడ్ చేయాలి. బట్ అది ఎక్లిప్స్ లో ఇన్బిల్ట్ ఉంటుంది శివ. మనం టెస్ట్-ng యాడ్ చేసిన వెంటనే వచ్చేస్తుంది. బట్ ఇంటెలిజెంట్ మళ్ళీ సెపరేట్ ప్లగిన్ అనేది యాడ్ చేసుకోవాలి. టెస్ట్-ng అలా లేదు. ఎక్లిప్స్ లో అయితే మనం టెస్ట్-ng ఇన్స్టాల్ చేసిన వెంటనే వచ్చేస్తుంది సేమ్ థింగ్. ఇక్కడ ప్యాకేజ్ కి రైట్ క్లిక్ చేసేసి మనము సో క్రియేట్ టెస్ట్-ng అని వస్తే వచ్చేస్తుంది, క్రియేట్ టెస్ట్-ng XML అని వస్తే వచ్చేస్తుంది సేమ్ థింగ్. అక్కడ కూడా సేమ్ థింగే. మనకు UI ఒకటే వేరే, మిగతా ఆపరేషన్ ఎలా చేస్తాము, ఎలా ప్యాకేజ్ క్రియేట్ చేస్తాము, ఎలా ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాము, ఎలా క్లాసెస్ క్రియేట్ చేస్తాము, ఎలా రన్ చేస్తాము, మొత్తం సేమే. ఓకే మొత్తం సేమే, దాంట్లో ఏమి చేంజెస్ అయితే ఉండదు. XML జనరేట్ అవ్వడం అంతా సేమే. ఓకే, సో రైట్ క్లిక్, ఇక్కడ చూడండి కూడా మీ క్రియేట్ టెస్ట్-ng. ఇక్కడ మనకు చూడండి ఏ లొకేషన్ లో మనకు ఫైల్ అనేది జనరేట్ అయిందని మనకు చూపిస్తుంది అనమాట, XML ఫైల్. ఓకే, ఇక్కడ రైట్ క్లిక్ చేసి సో క్రియేట్ XML, ఇక్కడ నాకు ఇది మనకు ఫోల్డర్ అనమాట రన్ అవుతా ఉంది. దీనిపైన క్లిక్ చేస్తే మనకు లింక్ వస్తుంది. ఆ లింక్ కి నేను ఏం చేయాలి అంటే ఆ పర్టికులర్ లింక్ క్లిక్ చేస్తే XML కోడ్ అనేది జనరేట్ అయింది వస్తుంది. ఇది కొంచెం టైం పడుతుంది. సో ఇది మనం రైట్ క్లిక్ చేసి
క్రియేట్ టెస్ట్ అని ఇక్కడ మనకు లింక్ లాగా వస్తుంది అనమాట. దీన్ని క్లిక్ చేశాను అంటే నాకు వచ్చేస్తుంది, అంటే లైక్ కంప్లీట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది వస్తుంది. వేరే ఇష్యూ టెస్ట్ కేసెస్ రెండు సేమ్ ఇక్కడ చూడండి, ఇది మనకు లింక్ వస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది జనరేట్ అయిన కోడ్ వస్తుంది. ఓకే, సో ఇది ఇంత నేను ఎక్స్ఎంఎల్ ఫైల్ కోడ్ అంతా నేను తీసుకుని వస్తున్నాను. ఓకే, తీసేసుకుని ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఓకే చేస్తే మనకు జనరేట్ అయిపోతుంది. ఇక్కడ టెస్ట్ ఎన్జీ ఎక్స్ఎంఎల్. ఓకే, ఇక్కడ చూడండి టెస్ట్ ఎన్జీ ఎక్స్ఎంఎల్ జనరేట్ అయిపోయింది. ఇది ఏంటి అంటే ప్రాపర్ అలైన్మెంట్లో ఉంది. సో నేను కాపీ చేసింది ఇక్కడ నేను పేస్ట్ చేసేస్తాను. పేస్ట్ చేసేసి మనకు ప్రాపర్ అలైన్మెంట్లో వస్తుంది. సో ఇది చూడండి, నాకు ఏమేమి ఇష్యూస్ కావాలి అవన్నీ ఇంక్లూడ్ అంటే అన్ని మెథడ్స్ని కన్సిడర్ చేసి ఉంటాయి. సో నాకు ఈ మెథడ్ వద్దు, టెస్ట్ 5 టెస్ట్ 6 అనేది వద్దు. అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఎక్స్క్లూడ్ అని చేసుకోవచ్చు మెథడ్ని. సో ఎక్స్క్లూడ్ అని చేశాను అంటే అప్పుడు ఏమవుతుంది, మనకు మెథడ్ అయితే ఎక్స్క్లూడ్ అవుతుంది. ఎక్స్క్లూడ్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఇది ఒక ప్యాకేజీని మనం ఎక్స్ఎంఎల్లోకి మార్చాము. ఓకే, అలానే ఒక 3-4 ప్యాకేజెస్ మార్చితే సో అది అన్నిటికీ నేమ్ అదే వస్తుందా లేకపోతే? అవును, సో నేమ్ ఇక్కడ మనకు వేరే చేంజ్ అవుతుంది అంతే. ఇక్కడ అంటే అలా ఒక 3 ప్యాకేజెస్కి ఎక్స్ఎంఎల్ జనరేట్ చేస్తే 3 డిఫరెంట్గా వస్తాయా లేకపోతే అన్నీ ఒక దాంట్లోనే ఉంటుంది ఎక్స్ఎంఎల్లో? లేదు, ఒకే ఎక్స్ఎంఎల్లోనే వస్తుంది. ఒకే ఎక్స్ఎంఎల్లో వస్తుంది. ఒకే ఎక్స్ఎంఎల్లో వస్తుంది. సో సూట్ ఓకే ఈజ్ బిఫోర్ సూట్. ఇక్కడ ఏంటంటే సూట్ టెస్ట్ క్లాస్ మెథడ్స్ తర్వాత ఎండింగ్ విత్ ద క్లాస్, ఎండింగ్ విత్ ద టెస్ట్, ఎండింగ్ విత్ ద సూట్. సో అలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే 2 టెస్ట్ అనేది క్రియేట్ అయ్యాయి. నాకు ఒకే టెస్ట్ కావాలంటే ఒకే టెస్ట్ని కూడా నేను క్రియేట్ చేసుకుంటాను. ఓకే, ఐ విల్ షో యూ దట్. ఓకే, నెంబర్ ఆఫ్ సూట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ టెస్ట్, నెంబర్ ఆఫ్ క్లాసెస్, నెంబర్ ఆఫ్ మెథడ్స్. ఓకే, సో ఇదంతా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పటి వరకు ఇది ఇంత జస్ట్ బేసిక్ శివ. టెస్ట్ రేంజ్లోనే ఇంతవరకు బేసిక్. ఇప్పటి నుంచి మనకు మనం రియల్ టైంలో ఇది ఎక్కువ యూజ్ చేస్తాం. ఏది అంటే ఇప్పుడు పారామీటర్స్. ఓకే, పారామీటర్స్, టెస్ట్ ఎన్జీ డేటా డ్రివన్. ఓకే, డేటా డ్రివన్ టెస్టింగ్ చేయడం కానీ, అండ్ తర్వాత మనం గ్రూప్ ఎగ్జిక్యూట్ చేయడం కానీ, ప్యారలల్ ఎగ్జిక్యూషన్ చేయడం కానీ. ఓకే, సో ఇవన్నీ చేయడము ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, దీస్ థింగ్స్ ఐ విల్ టేక్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, సో ఒకసారి ఎక్స్ఎంఎల్ కన్వర్ట్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ప్యాకేజ్ పైన మళ్ళీ లైక్ క్రియేట్ ఎక్స్ఎంఎల్ అని సెలెక్ట్ చేస్తే మళ్ళీ ఇంకొక ఫోల్డర్ అయితే క్రియేట్ అవ్వదు. జస్ట్ ఇది ఫోల్డరా లేకపోతే ఏంటిది? లేదు, ఎక్స్ఎంఎల్ ఫైల్. ఇది ఎక్స్ఎంఎల్ ఫైల్. ఇప్పుడు నీకు ఇంకొక ప్యాకేజ్ క్రియేట్ చేసుకోవాలంటే పాసిబుల్, నువ్వు చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్యాకేజ్, ఈ ప్యాకేజ్ ని నేను టెస్ట్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు క్రియేట్ ఎక్స్ఎంఎల్ అని ఇచ్చామంటే అవుతుంది. బట్ ఏంటి అంటే ఇవి రీనేమ్ చేసుకోవాలి అనమాట. బై డిఫాల్ట్ టెస్ట్ ఎన్జీ డాట్ ఎక్స్ఎంఎల్ ఉంటుంది. సో ఎవ్రీ టైం రీనేమ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఫైల్స్ అనేది అది డిఫాల్ట్ గా నేమ్ ఇచ్చుకుని తీసుకుంటది అనమాట. తర్వాత మనం రీనేమ్ చేసుకోవాలి. ఓకే, ఎక్లిప్స్ లో కూడా సేమ్. బై డిఫాల్ట్ ఈ నేమ్ తోనే ఇది అవుతుంది. తర్వాత మనం రీనేమ్ చేసుకోవాలి. సో బేస్డ్ ఆన్ ఇదేంటి అంటే ఆల్ టెస్ట్ అనేసి. సో లేదు నాకు గ్రూప్ కావాలి, గ్రూప్ ప్యారలల్ కి. సో బేస్డ్ ఆన్ మనకు స్మోక్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, శానిటీ టెస్టింగ్ సూట్, రిగ్రెషన్ టెస్టింగ్ సూట్. సో అలా ఇవ్వడానికి. ఓకే ఓకే, యా, క్లియర్ రైట్. సో అలా చేయడానికి మనకి